క్రిస్మస్ అంటే రాజ్య పరిపాలన. నువ్వు నేను రాజ్య పరిపాలన చేయాలి. ఈరోజు చాలా మంది ఏంటంటే తీసుకునే స్థితిలోనే ఉన్నారు, ఒక ఉద్యోగాన్ని ఇచ్చే స్థితిలో ఉన్నారు, ఒక వ్యాపారంలో నలుగురికి సహాయం చేసే స్థితిలో ఉండాలి, లేకపోతే కొంతమందిని స్వస్థపరిచే స్థితిలో ఉండాలి, కొంతమందిని బలపరిచే స్థితిలో ఉండాలి, కొంతమందికి మార్గాన్ని చూపే స్థితిలో ఉండాలి, కొంతమందికి కౌన్సిల్ చేసే స్థితిలో ఉండాలి, కొంతమందిని ఆదరించే స్థితిలో ఉండాలి, కొంతమందిని ధైర్యపరిచే స్థితిలో ఉండాలి. నీ మాట చెప్తే ఎదుటి వారికి నిరీక్షణ కలగాల. ఏం కలగాల? నిరీక్షణ. అబ్బా అది మాటలు అంటే ఇంక ఎగ్జాక్ట్గా ఏంటంటే నువ్వు మాట్లాడుతుంటే యేసయ్య మాట్లాడుతున్నాడు అనిపించాలి, నువ్వు మాట్లాడుతుంటే యేసయ్య మాట్లాడినట్టు అనిపించాలి. అలా అనిపించాలి అంటే ముందు యేసయ్య మనతో మాట్లాడాలి. ఈరోజు చదివాను, ఎక్కడెక్కడో పరిగెత్తు